వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే వీడియో చేయకైతే చాలా రోజులు అవుతుందండి. దానికైతే ఒక రీజన్ అయితే ఉందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మధ్యలో అయితే చెప్తానండి. ఫ్రెండ్స్ నేను చేసే న్యూ రెసిపీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. కొన్ని టిప్స్ ఫాలో అయి ప్రిపేర్ చేశారంటే పాలు అనేటివి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. 2-3 టైం బాగా వాష్ చేసుకొని 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల మిల్క్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మిల్క్ని అయితే బాయిల్ చేసుకోవాలి. మిల్క్ అయితే బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడైతే మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టిప్స్ ఫాలో అయి ప్రిపేర్ చేశారంటే మనం చేసే పరమాన్నం అనేది పాలు అనేటివి విరిగిపోకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. నేనైతే ఇన్ని రోజులు వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదో రీజన్ అయితే చెప్తానండి. నేనైతే సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్కి అయితే వెళ్ళానండి, అందుకే వీడియోస్ పోస్ట్ చేయలేదు ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ అనేది మెత్తగా వరకు అయితే కుక్ చేసుకోవాలండి. కుక్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బెల్లం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ బెల్లం అయితే తీసుకున్నానండి. నేను వాటర్ కూడా యాడ్ చేసుకొని బెల్లం పాకం అయితే చేసుకోవాలండి. బెల్లాన్ని అయితే వడకట్టుకోవాలండి. నేనైతే వడకట్టుకున్న తర్వాత చూపిస్తున్నానండి. ఇలా ఉంటే సరిపోతుందండి. మనం ప్రిపేర్ చేసిన బెల్లం సిరప్ అనేది ఇందులో ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మనం ప్రిపేర్ చేసే పరమాన్నం అనేది పాలు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా రావాలంటే మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే రైస్లో అయితే యాడ్ చేసుకోవాలండి. అలా చేసినప్పుడే పాలు అనేటివి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే రైస్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. వేరొక బౌల్లోకి తీసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. టేస్టీ పరమాన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.